ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంపతీసి ఆ సీత మనల్ని మోసేయట్లేదు కదా మహా? అదే నేను ఆలోచిస్తున్నాను. అదేం అయ్యుండదు మహా. రేవతి అంటే సీతకిష్టం కదా. తనకు పెళ్ళవబోతుందని సీత ఆనందపడుతోంది. అంతే అయ్యుంటుంది వదిన. కాకపోతే మనం సడన్గా పెళ్ళనేసరికి సీత కాస్త వెటకారం ఆడింది. సీతది వెటకారమైతే ఓకే, కానీ ఇంకేదైనా అయితే సీత ఏం చేసినా ఈ పెళ్లిని ఆపలేదు. అబ్బాయిని రిజెక్ట్ చేయడానికి రేవతి దగ్గర కూడా రీజన్ ఉండదు. పెళ్లి చూపులకి రమ్మని వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఏం సీత, ఇందాక నన్ను మాట్లాడద్దు అని సైగ చేశావు. అక్కడ మీరు మాట్లాడకపోవడం మంచిదని అలా చేశాను పిన్ని. నేనేమనుకుంటున్నానో వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్లతో చెప్పినా ఒక్కటే, ఆ గోడతో చెప్పినా ఒక్కటే. మీ మాట నా మాట వినరు. రేపు పెళ్లి చూపుల్లో నేను ఎలా కూర్చోను? నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా పిన్ని? జీవితాంతా ఒంటరిగా గడిపేస్తావా? నా ప్రేమ విషయం నీకు ఇదివరకే చెప్పాను సీత. ఆయనకు తప్ప నా మనసులో, నా జీవితంలో మరో మనిషికి చోటు లేదు. నాకు గుర్తుంది పిన్ని. మరి మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నీ ప్రేమ విషయం మరోసారి అందరికీ గుర్తు చేద్దామని. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఎవరైతే ఈ రోజు నా పెళ్లి చేస్తామంటున్నారో వాళ్ళే ఆ రోజు నా ప్రేమకు అడ్డుపడ్డారు. ఆయన అవమానించి తరిమేశారు. ఆయన్ని తప్ప వేరే వాళ్ళని నేను పెళ్లి చేసుకోను. ఒంటరిగా మిగిలిపోతానని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నువ్వు ప్రేమించిన మనిషితోనే నీ పెళ్లి జరగాలని నాకు ఉంది పిన్ని. నువ్వు నేను ఈ మాట చెబితే వాళ్ళు వినరు. ఇంకో పద్ధతిలో చెప్పాలి. ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దంటే తప్పు నీదే అవుతుంది. నువ్వు ప్రేమించిన వాడితో తప్ప ఇంకెవరితో నీ పెళ్లి చేసినా తప్పు అని వాళ్ళు అనుకునేలా చెయ్యాలి. నిన్ను ఎవరినైనా పెళ్లి చేసుకో అని వాళ్ళు అడగడానికి కూడా భయపడేలా చెయ్యాలి. ఇంకోసారి నీ పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా చెయ్యాలి. అలా ఎలా సీత? అలా చేయడం నా వల్ల కాకే కదా. ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నాను. మీ వల్ల కాకపోవచ్చు, నా వల్ల అవుతుంది పిన్ని. నేను చేస్తాను. నువ్వు మాత్రం ఎలా చేస్తావు? వాళ్ళు నీ మాట కూడా వినరు కదా. నేను మాట్లాడను, నీతోనే మాట్లాడిస్తాను. నేను మాట్లాడతానా? నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా వాళ్ళు వినరని నువ్వే కదా అంటున్నావు. వినాల్సిన వాళ్ళు వింటే చాలు కదా. అర్థం కాలేదు సీత. పెళ్లి చూపుల్లో అర్థం అవుతుంది. ఏం చెయ్యాలనుకుంటున్నావు? మీరే చూస్తారుగా. సారీ, మీరే చేస్తారుగా. నా కోసం ఏదైనా రిస్క్ తీసుకుంటున్నావా? వద్దు సీత, నా వల్ల నువ్వు సమస్యల్లో పడద్దు. మీ వల్ల నేను సమస్యల్లో పడలేదు, నా వల్లే మీరు సమస్యలో పడ్డారు. అదెలా? నేను ఇంటి కోడలిగా వచ్చిన దగ్గర నుంచి మీరు నాకు అన్ని విషయాల్లో సహాయంగా ఉన్నారు. నా తరపున మాట్లాడుతున్నారు. అది వాళ్లకు నచ్చట్లేదు. అందుకే ఇంత అర్ధాంతరంగా మీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. మీకు పెళ్లి చేసి పంపించి మిమ్మల్ని నాకు దూరం చెయ్యాలని వాళ్ళ ఆలోచన. కొంతవరకు నాకు కూడా ఈ విషయం అర్థమైంది సీత. వాళ్ళేదో స్కెచ్ చేశారని అనుకుంటున్నాను. వాళ్ళ స్కెచ్లు వాళ్ళకుంటే మన స్కెచ్లు మనకుంటాయి పిన్ని. వాళ్ళు నిన్ను నన్ను వేరు చేయొచ్చు, కానీ మీరు ప్రేమించిన మనిషితో మిమ్మల్ని వేరు చేయలేరు. మీ పెళ్లి మీరు కోరుకున్న వారితోనే జరుగుతుంది. అందుకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్స్ సీత. ఇప్పుడు కాదు, రేపు వేసే మన డ్రామా చూసి అందరి మైండ్లు బ్లాక్ అవుతాయి కదా, అప్పుడు చెప్పు పిన్ని. రండి. కూర్చోండి, కూర్చోండి. రాజ్యం, పెళ్లి వాళ్ళొచ్చారు, కూల్ డ్రింక్స్ తీసుకురా. ముందు అమ్మాయిని తీసుకురండి. మంచి ఫాస్ట్గా ఉన్నారే. నేను వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకొస్తాను. మహా, సీత వాలకం చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది.
రేవతి కూడా సైలెంట్ గా ఉంది. ఇద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారంటావా? వాళ్ళేం చేసినా వాళ్ళ నోరు ముయించే ప్లాన్ నా దగ్గరుంది. నువ్వేం టెన్షన్ అవ్వకు. కూర్చోండి మహాలక్ష్మి గారు, అలా నుంచునే ఉన్నారు ఎందుకు? పర్వాలేదండి, మా ఇంట్లో మాకు ఫార్మాలిటీసే ఉంటాయి. జన, గిరి, మీరు కూర్చోండి. ఎవరు చల్లాయ్ ఈ బ్యాండ్ మేడం బ్యాచ్? వాళ్ళు బ్యాండ్ మేళం వాళ్ళు కాదు మావయ్య, రేవతి అత్తయ్యని చూడ్డానికి వచ్చిన పెళ్లి వాళ్ళు. ఏంటి, రేవతి గారికి పెళ్ళా? ఆయనేంటి అంతలా అరిచాడు? ఆనందం పట్టలేక. ఇది ఆనందం ఏంటి చల్లాయ్, షాక్ అయితేను. షాక్ ఎందుకండి? మా అన్నయ్య అప్పుడప్పుడు జోకులు వేస్తుంటాడులేండి. ఇంతకీ ఈ పెళ్లికి రేవతి గారు ఒప్పుకున్నారా, ఒప్పించారా? అత్తయ్య ఒప్పుకుంది, ఆల్రెడీ పెళ్లి చూపులకి రెడీ అయింది కూడా. నిన్ను చూస్తుంటే నాకు మా ఆడపడుచు గుర్తొస్తోంది రేవతి. తను కూడా నీలాగే చాలా మంచిది, చక్కగా చదువుకుంది, కాని పెళ్లి చేసుకోలేదు. నాలాగే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారన్నమాట. నేను ఈ ఇంటికొచ్చిన మొదట్లో నీ గురించి సరిగ్గా తెలీదు. ఆ తర్వాత సీత చెప్పింది. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండిపోయావు అని నిన్నడగాలని చాలాసార్లు అనుకున్నాను. అడిగితే నువ్వేమనుకుంటావో అని ఆగిపోయాను. మీ ఆడపడుచు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? తెలీదు. అడగాలనుకునే సమయానికి నేను నా కుటుంబానికి దూరంగా వచ్చేశాను. మీరు మీ కుటుంబంతోనే ఉండుంటే ఈ పాటికి తనకి పెళ్ళయి ఉండేదేమో. మీ ఇలాంటి మంచి వదిన్ని మిస్ చేసుకున్న మీ ఆడపడుచు దురదృష్టవంతురాలు. దురదృష్టం నాది రేవతి, అందుకే నా కుటుంబానికి దూరమయ్యాను. ఇంతకీ నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? సమయం వచ్చినప్పుడు చెప్తానులేండి టీచర్. నీ కారణాలు నీకుంటాయని నేను అర్థం చేసుకోగలను. కాకపోతే మహాలక్ష్మి కట్టిన ఈ బోన్లోంచి అవకాశం ఉన్నవాళ్ళు ఎంత తొందరగా బయటపడితే అంత అదృష్టవంతులు. నేను మహాలక్ష్మి కట్టిన బోనులో లేను టీచర్. నా మనసుకి నేనే బందీనైపోయాను. నన్ను నేనే కట్టేసుకున్నాను. నాకు నేనే శిక్ష వేసుకున్నాను. ఈ శిక్ష ఎన్నాళ్ళో నాకు తెలీదు, కానీ ఎప్పుడో ఒకసారి బయటపడతానన్న ఆశ అయితే ఉంది. నీ ఆశ నేను నెరవేరుస్తాను రేవతి. నీ సమస్య ఏంటో తెలుసుకుని నేను పరిష్కరిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.